హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్. కూలీ ఈ మూవీ మాట్లాడుకునే ముందు ఒక చిన్న విషయం డిస్కస్ చేసుకుందాం. కూలీ మూవీ చూసాక అందరు ఇది జైలర్ నెల్సన్ స్టోరీలానే ఉంది కదా, లోకేష్ కనకరాజన్ కొత్తగా ఏం తీశాడు అనే దాని మీద మూవీ ఫస్ట్ షో పడ్డాక నుంచి ఇప్పటిదాకా ఒకటే పోస్ట్లు కామెంట్స్. భయ్య నాకు తెలిసింది, నాకు అనిపించింది చెప్తున్నా. లోకేష్ కనకరాజన్ గురించి మనకు బాగా తెలుసు. తను తీసిన లియో, విక్రమ్, ఖైదీ, ఆ డైరెక్షన్ రైటింగ్స్ ఏంది, ఆ మొత్తం థీమ్స్ ఎలా ఉంటాయి, ఆ డార్క్ థీమ్ అంతా మనకు తెలుసు. తీసిన 3 సినిమాల్లో కూడా సేమ్ గన్స్, సేమ్ ఎలివేషన్స్, ఆ డార్క్ థీమ్స్ సేమ్ అన్నీ ఒకేలానే ఉంటాయి. రజనీకాంత్ గురించి మాట్లాడుకుంటే ఆయన ఎన్నో క్యారెక్టర్స్ చేశారు. కానీ ఆయన ఈ ఏజ్లో ఆయన ఫిక్స్ చేసుకున్న జానర్ కానీ, అంటే టెంప్లెట్ అంటారేమో, టెంప్లెట్ పెద్దన్న, జైలరు, పేట, ఇప్పుడు కూలీ, సేమ్ వీటిలో ఎక్కడ కూడా రజనీకాంత్ పర్ఫార్మెన్స్ తక్కువగా ఏముండదు, వేరే రేంజ్లోనే ఉంటుంది. మనకు లోకేష్ కనకరాజన్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఎల్సీయూ. లోకేష్ కనకరాజన్ సినిమా ఏదన్నా రిలీజ్ అవుతుందంటే ఫస్ట్ ఈ డీకోడింగ్లు, ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి సింక్ చేయడాలు, ఏదన్నా చిన్న క్లూ దొరికితే దాన్ని ఇది ఖచ్చితంగా ఎల్సీయూవే అనుకోవడం ఫస్ట్ మానేయాలి మనం. లోకేష్ కనకరాజన్ మూవీ చూస్తే ఫస్ట్ ఆయన ఈ మూవీ రిలీజ్ అయినా కానీ కొన్ని దగ్గరగా ఇది స్టాండ్ అలోన్ మూవీ ఓన్లీ ఫర్ రజనీకాంత్ అని చెప్పాడు, కానీ ఎల్సీయూలో ఏ పార్ట్ అయితే కాదని చెప్పాడు. కానీ మనమే ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ సినిమా నుంచి. సో మనం అక్కడి వరకే ఇమాజిన్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రశాంత్ నీల్ తన సినిమాల టెంప్లెట్ చూసుకుంటే డార్క్ థీమ్స్, ఆ ఎలివేషన్ షార్ట్స్, సీన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మీరు ఎన్ని మూవీ చూసినా కూడా సేమ్ ఒకేలానే ఉంటుంది. కానీ తీసే దాంట్లో కొత్తగా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాడు ప్రతి సినిమా. సేమ్ యాజ్ యూజువల్ లోకేష్ కనకరాజన్ మూవీస్లో కూడా స్మగ్లింగ్, మాఫియా, డ్రగ్స్, ఈ టైప్ ఆఫ్ రా అంటే బ్లడ్, గన్స్ ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఇంకోటి మన బాలయ్య బాబు సినిమాల గురించి మనకు తెలిసిందే. సేమ్ ఆయన కూడా ఒక జానర్ ఫిక్స్ చేసుకుంటాం ఈ ఆయన ఏజ్ని బట్టి. సో ఈ జానర్లోనే మూవీస్ తీస్తే హిట్ అవుతాయి, చూస్తారు పీపుల్ అని. సేమ్ యాజ్ యూజువల్ సేమ్ మన రజనీకాంత్ కూడా సేమ్ అదే ఒక జానర్ ఫిక్స్ చేసుకుండో. వీళ్ళు చూస్ చేసుకున్న జానర్లో ది బెస్ట్ ఇవ్వాలనుకుంటారు. ఎవరైతే లోకేష్ కనకరాజన్ కానీ, మన రజనీకాంత్ కానీ, మన బాలయ్య బాబు అయినా కానీ, ప్రశాంత్ నీల్ అయినా కానీ, వీళ్ళు ఓన్ చేసుకున్న జానర్ నుంచి ది బెస్ట్ ఇవ్వాలనుకుంటారు. కానీ మీరు ఎన్ని మూవీ చూసినా కూడా ఒకేలానే అనిపించవచ్చు, కానీ కొత్తగా అనిపిస్తుంది. ఫస్ట్ మన ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలి సినిమాకి. ప్రతి సినిమా బాహుబలి కాదు, అలానే ప్రతి షాట్ పుష్పలా ఉండదు. ఎవరి ప్లాట్ వాళ్ళది, ఆ ప్లాట్లో వాళ్ళు కొత్తగా ఏం చూపించారనేది చూడాలి మనం. అంతే. ఎక్స్పెక్టేషన్స్ ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకుండో, ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీలో కొత్తగా ఏం చూపిస్తాడు అనే దానికంటే ఈ మూవీకి తీసుకున్న ప్లాట్కి మనం ఎలా కనెక్ట్ అవుతాం అనేది చూడాలి ఫస్ట్. కొన్నిసార్లు సినిమా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వచ్చు, కొన్నిసార్లు కాకపోవచ్చు. అలానే సినిమా మీద అందరికీ ఒకే ఒపీనియన్ ఉండదు. కొంతమందికి నచ్చుతుంది, కొన్నిసార్లు కొంతమందికి నచ్చదు. కొన్నిసార్లు చిన్న సినిమాలు పెద్ద కలెక్షన్స్ చేస్తాయి, పెద్ద సినిమాలు అసలు కలెక్షన్సే చేయవు. కానీ తీసుకున్న ప్లాట్, స్టోరీ వైజ్ చూసుకుంటే మనం ఎలా కనెక్ట్ అయ్యాం అనేది ఇంపార్టెంట్. కూలీ మూవీ గురించి మాట్లాడుకుంటే రజనీకాంత్ ఫ్రెండ్ని ఎవరు చంపేస్తారు, రజనీకాంత్ ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనుకుంటూ వెతుక్కుంటూ ఒక ప్లేస్కి వెళ్తాడు. ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఇంకో స్టోరీ రివీల్ అవుతుంది. ఆ స్టోరీ పాస్ట్కి ప్రజెంట్కి కనెక్టెడ్ అయి ఉంటుంది. ఇంకక్కడ ఆ క్యారెక్టర్స్ మధ్య జరిగే డ్రామానే ఈ సినిమా. ఈ సినిమాలో సీనియర్ యాక్టర్స్నే డామినేట్ చేసేలా యాక్ట్ చేశాడు భయ్య ఒకడు. మలయాళం నుంచి వచ్చాడు రీసెంట్గా. షౌబిన్ డ్యాన్స్, యాక్టింగ్, ఫైటింగ్, ఏ సీక్వెన్స్ ఏదైనా కానీ దుమ్ము దులిపి అవతలేసిండు ఆ క్యారెక్టర్ పరంగా. అయితే స్టార్ట్ టు ఎండ్ వరకు సినిమా అంతా మనోడి మీద నడుస్తుంది. సినిమాలో ఈ క్యారెక్టర్ చాలా డెప్త్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన శృతి హాసన్. ఈ సినిమాలో తనకు మంచి క్యారెక్టర్ పడ్డది, చాలా కమాండింగ్ క్యారెక్టర్ ఈ మూవీలో. తనకి చాలా సీన్స్ ఉంటాయి, సినిమా మొత్తం ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్ టు ఎండ్ వరకు. సైమన్, మన అక్కినేని నాగార్జున, ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడం కోసం నాగార్జున 6 to 7 టైమ్స్ పట్ట తర్వాత స్క్రిప్ట్ ఓకే చేశాడు. కానీ సినిమా చూసిన తర్వాత తప్పేం లేదనిపిస్తుంది. ఎందుకంటే సినిమాలో క్యారెక్టర్ అంత పిచ్చ పీక్స్లో ఉంటుంది. మీరు ఈ సినిమాలో మోనికా సాంగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మన సూపర్ స్టార్ రజనీకాంత్, ఆయన ప్రీవియస్ మూవీస్లో ఏ విధంగా అయితే స్వాగ్, ఆ స్టైల్, ఆ గ్రేజ్ ఉంటుందో సేమ్ ఇందులో కూడా అవే కంటిన్యూ అవుతాయి. జస్ట్ నడుచుకుంటూ నవ్వుకుంటూ సీన్స్ దొల్లగొడతాడు. ఆయన ఏజ్కి తీసుకునే క్యారెక్టర్స్కి అసలు సింకే ఉండదు భయ్య. నోట్లో బీడీ వేసి కాలుస్తాడు, థియేటర్లు తగలబడ్డాయి. ఆ రేంజ్లో ఉన్నాయి సీన్స్. ఆయన ఫైట్ సీక్వెన్సెస్ కానీ, యాక్టింగ్ కానీ ఏం మాత్రం తగ్గలేదు. ఈ మూవీలో వింటేజ్ లుక్స్ ఉంటాయి, అవి మాత్రం మిస్ అవ్వకండి, చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఇంకోటి మన ఉపేంద్ర క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా బాగా అనిపించింది. రజనీకాంత్తో ఒక ఫైట్ ఉంటుంది భయ్య,
సినిమా మొత్తానికి ఆ ఒక్క ఫైట్ చాలు భయ్య, ఆ రేంజ్లో ఉంటుంది. రజనీకాంత్తో కలిసి చేస్తాడు ఈ ఫైట్. ఉన్న కాసేపు అయినా స్క్రీన్ ప్రెజెన్స్ కానీ సీన్స్ కానీ 2 డైలాగులు మాట్లాడతాడు, కానీ చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది క్యారెక్టర్. ఇంకా అమీర్ ఖాన్ క్యామియో గురించి మాట్లాడుకుంటే రోలెక్స్ రేంజ్ కాకపోయినా ఆయనకిచ్చిన క్యారెక్టర్లో ఉన్న కాసేపు కొన్ని నిమిషాలు బాగా అనిపిస్తుంది, చూసినంతసేపు బోర్ కొట్టదు. సినిమా ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ వరకు కొంచెం స్లోగా ఉంటుంది, ఎందుకంటే స్టోరీ బిల్డ్ అవ్వాలి కాబట్టి. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ సీన్ వరకు సినిమా ఎక్కడ కూడా డౌన్ అనిపించదు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సినిమా స్క్రిప్ట్ మీద వెళ్తుంది, ఎటు వెళ్ళదు, జస్ట్ స్ట్రైట్ ఉంటుంది స్క్రిప్ట్ మీద. అండ్ ఈ సినిమాలో లోకేష్ కనకరాజన్ డైరెక్షన్ కానీ, రైటింగ్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, నాగార్జునకి కొన్ని ఫ్రేమ్స్ పడతాయి క్లోజ్అప్ షాట్స్లో, చాలా రా అండ్ రస్టీగా కనిపిస్తాయి. వితౌట్ అనిరుద్ధ్ కూలీ ఈజ్ నథింగ్ అని చెప్పొచ్చు. కొంచెం అంటే ఊహించుకోలేము మనం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా ప్లేస్ ఈ మూవీకి. ప్రీవియస్గా ఎట్లా కొట్టాడో సేమ్ దీనికి మించే కొట్టాడు ఈ మూవీలో. ఈ మూవీ చూస్తున్నంతసేపు మన మైండ్లో మాస్టర్ అని, విక్రమ్ అని, లియో అని, జైలర్ అని కొన్ని సీక్వెన్సెస్ మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ఆ మూవీ చూస్తున్నంతసేపు కొంచెం నాకు కూడా అట్లా అనిపించింది, కానీ కాకపోతే ఆ డైరెక్టర్, ఆ యాక్టర్ తీసిన ప్రీవియస్ ఫిలిమ్స్ మన మైండ్లో అట్ట స్టక్ అయిపోయినాయి కాబట్టి మనకి ఇలా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ మూవీ స్క్రిప్ట్ వేరు, ఈ సినిమా కథ వేరు. ఓవరాల్గా అయితే సినిమా బాగుంది భయ్య. నెగిటివ్ రివ్యూస్ని అయితే పట్టించుకోకండి, మీరైతే థియేటర్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ ఒపీనియన్ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, బట్ నా సజెషన్ అయితే ఒకసారి వెళ్ళండి, మూవీ చాలా బాగుంది. ఇది భయ్య కూలీ మీద నాకున్న ఒపీనియన్, నాకు అనిపించింది మీకు చెప్పా. వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.